ఈ ప్రేమలన్నీ డబ్బా ప్రేమలు ఇవి. సరైన కష్టం నీకు తాకిందా, నిన్ను విడిచిపెట్టి గల్లంత అయిపోయే ప్రేమలు ఇవి. ఒక్కసారి అలా గల్లంత అయిపోయిన వాళ్ళు జీవితాలను చూడెళ్ళి, హాస్పిటల్లో బాధలు పడుతున్న వాళ్ళు చూడెళ్ళి, ఏరమ్మని చుట్టూ ఎవరు లేరంటే ఉన్నారండి, అందరూ వదిలేశారండి అంటే హాస్పిటల్ ఐసీలో ఉన్న ఒక పెద్ద ఆవిడ. రోగాలతో బాధపడుతున్న వాళ్ళు అందరూ వదిలేశారండి. ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు అందరూ వదిలేశారండి. రోడ్ల మీద తిరగండి, హైదరాబాద్కి రండి, మీరు రోడ్ల మీద సంచులట్టుకుని తిరుగుతారండి వృద్ధులు. నేను అడిగాను ఒకసారి, ఎవరు లేరండి కంటే, ఉన్నారు బాబు, అందరూ వదిలేశారు బాబు. కష్టం వస్తే వదిలేస్తారు నిన్ను, రోగం వస్తే వదిలేస్తారు నిన్ను. ఆయన నిన్ను వదలలేక నువ్వు పాపంలో పడిపోయినా నీ కోసం నువ్వున్న ఈ లోకానికి వచ్చి నీ కోసం ప్రాణం పెడితే ఇది మతమైందా? మత మార్పిడైందా? చచ్చిపోయేవాడు ఒకడిని చూపించండి ప్రపంచంలో. నీ కోసం చచ్చిపోతానన్నవాడు ఒక్కడిని మళ్ళా చెప్తున్నాను, నీ కోసం చచ్చిపోతానన్నవాడిని ఒక్కడిని చూపించండి ప్రపంచంలో. ఎవడు ఉండడు. నీ కోసం ఎవడు చచ్చిపోలేదు. నీ కోసం నిన్ను ప్రేమగా నటిస్తున్నామని ఒక లిమిట్ ఉంటది వాళ్ళ ప్రేమకి. అమ్మ ప్రేమకు ఒక లిమిట్ ఉంటది, నాన్న ప్రేమకు ఒక లిమిట్ ఉంటది. ఆ లిమిట్ దాటాలు రాలేరు. కొంతకాలం మాత్రమే నిన్ను ప్రేమించగలుగుతారు. చిరాకు వచ్చిందా వదిలేస్తారు. లోకంలో చాలా మందిని వదిలేశారు. నువ్వేవో ఈ లోక సంబంధమైన ప్రేమల్లో పడి, లేదంటే ఈ లోక సంబంధం ఆయనలో పడి ఆయన ప్రేమను దూరం చేసుకుంటావేమో. అంతిమంగా నీకు కావలసింది ఆయన ప్రేమే. అంతిమంగా నీకు దక్కాల్సింది ఆయన ప్రేమే. అంతిమంగా నువ్వు నిలబడవలసింది ఆయన ముందే. ఎందుకంటే సృష్టికర్త ఆయన. చచ్చిపోతే ఆయన ముందే నిలబడాలి. ఎవరు లేరు, ఇక ఎవరు లేరు. కనుక ఈ విడిచిపెట్టే ప్రేమలు, ఈ లోకంలో ఉన్న ప్రేమల కోసం నువ్వు పాకులాడతావో, నిజమైన స్వచ్ఛమైన ప్రేమ, నీ కోసం చనిపోయిన ప్రేమ, చనిపోవడానికి పుట్టిన ప్రేమను నువ్వు అర్థం చేసుకుని జీవితాన్ని మార్చుకుంటావో ఒక్కసారి ఆలోచించు.